వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన సక్సెస్, సూపర్ సక్సెస్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచన్న యుద్ధం కొనసాగుతుంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ఆ సంఘటనకు బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని వైసీపీ ప్రధానంగా టార్గెట్ చేస్తుంది. ఇదే క్రమంలో తాజాగా ఒక కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పోలీసులు విచారణను ఎదుర్కొన్నారు. తండపాడు గ్రామానికి చెందిన వేణు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై తప్పుడు ప్రచారం చేశారని మొత్తం 27 మంది పైన కేసు నమోదైంది. ఈ కేసులో యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. దీంతో యాంకర్ శ్యామలను కర్నూలు పోలీసులు విచారించారు. బైక్ నడిపిన శివశంకర్ అనే వ్యక్తి బెల్ట్ షాప్లో మద్యం తాగినట్లు చేసిన ఆరోపణలు సంబంధించి ఆధారాలున్నాయా అని పోలీసులు ఆమెను ప్రశ్నించారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ కార్యాలయంలో సేవలను డీఎస్పీ బాబు ప్రసాద్ విచారణ జరిపారు. పోలీసుల విచారణ తర్వాత శ్యామల మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని పేర్కొన్నారు. బస్సు ప్రమాదం పైన ప్రశ్నించేందుకే ప్రభుత్వం తనపై కక్షపూరితంగా కేసు పెట్టిందని యాంకర్ శ్యామల సంచలన ఆరోపణలు చేశాడు. తనపైన ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఆమె స్పష్టం చేశారు. కూటమి పాలనలో మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని, హైవేలపైన మద్యం షాపులు ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పాలని యాంకర్ శ్యామల ప్రశ్నించారు. కర్నూలు బస్సు ప్రమాదం పైన ప్రశ్నించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నాయని ఆరోపించారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక తమపైన అక్రమ కేసులు పెట్టారని యాంకర్ శ్యామల విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో తాము ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. ఇదిలా ఉంటే పోలీసులు అడిగిన ప్రశ్నలకు శ్యామల పార్టీ ఆదేశాల మేరకే తాను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి శ్యామల మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. కాగా ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల బైక్ నడిపిన వ్యక్తి బెల్ట్ షాప్లో మద్యం తాగడం వల్ల ప్రమాదం జరిగిందని, ఆ బెల్ట్ షాప్ పాపం కూటమి ప్రభుత్వానిదని టార్గెట్ చేశారు. ఇక ఈ క్రమంలోనే ఆమె పైన కేసు నమోదు చేసి పోలీసులు విచారించారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.